పాస్పోర్ట్ సీజర్ అండి. సో పాస్పోర్ట్ అసలు ఏ సందర్భాల్లో సీజ్ చేస్తారు, ఎందుకు సీజ్ చేస్తారు, సీజ్ చేశాక ఏం చేస్తారు, అలాగే పాస్పోర్ట్ని మనం మళ్ళీ తిరిగి ఆబ్టైన్ చేయాలంటే ఏం చేయాలి, ఇవి తెలుసుకుందాము. సో పాస్పోర్ట్ సీజ్ చేసేటప్పుడు చాలా క్రిమినల్ కేసెస్లో, కొన్ని ఎకనామిక్ అఫెన్సెస్లో, అలాగే 498A ఇలాంటి వాటిల్లో పాస్పోర్ట్ సీజ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఎక్కడైతే పోలీసుకి అనిపిస్తుందో వీళ్ళు అబ్రాడ్ వెళ్ళిపోయే అవకాశం ఉంది అని అనిపిస్తుందో అలాంటి చోట పాస్పోర్ట్ సీజింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ జనరల్గా సర్చ్లో సీజర్లో అలా దొరికింది అంటే కూడా ఇప్పుడు పాస్పోర్ట్ అనేది సీజ్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు సీజ్ చేసిన పాస్పోర్ట్ని ఏం చేయాలి? యాక్చువల్లీ పాస్పోర్ట్ సీజింగ్ అండ్ పాస్పోర్ట్ ఇంపౌండింగ్ ఈ రెండు 2 డిఫరెంట్ టర్మ్స్ అండి. పాస్పోర్ట్ సీజింగ్ కెన్ బి డన్ బై సమ్ పోలీస్ ఆర్ ఎనీబడి హూ ఇస్ అన్ అథారిటీ, బట్ ఇంపౌండింగ్ ఆఫ్ పాస్పోర్ట్ ఇట్ షుడ్ బి డన్ ఓన్లీ బై పాస్పోర్ట్ అథారిటీస్ అండి. సో ఇంపౌండింగ్ ఆఫ్ పాస్పోర్ట్ అంటే ఏంటి అంటే మీరు ఇంకా ఫర్దర్గా ఎక్కడ వెళ్ళినా, మీరు ఎక్కడన్నా దిగినా ఇమిగ్రేషన్లో కానీ అక్కడెక్కడ అంతా మీ పేరు అనేది సర్చ్ కాలంలో వచ్చేస్తూ ఉంటుంది. సో దాన్ని ఇంపౌండింగ్ అంటారు బేసిక్గా. సో మీరు హైలైట్ అవుతారు. అలాగే మా పోలీస్ కనుక పాస్పోర్ట్ సీజ్ చేస్తే అది వాళ్ళ దగ్గరే ఉంటుంది. పాస్పోర్ట్ సీజ్ చేసిన డాక్యుమెంట్స్తో పాటు సీజర్లో పాస్పోర్ట్ అనేది కూడా ఒక డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ని వాళ్ళు ఏం చేయాలి? యాక్చువల్గా వాళ్ళకు కూడా ఒక కాల పరిమితి అనేది ఉంటుందండి. ఆ నిర్ణీతమైన కాల పరిమితి వరకే వాళ్ళు పాస్పోర్ట్ ఉంచుకోగలుగుతారు. వాళ్ళు అంతకుమించి పాస్పోర్ట్ ఉంచుకున్నారు వాళ్ళు అంటే మీరు నిర్మోహమాటంగా ప్రాపర్టీ పిటిషన్ వేసుకొని యూ కెన్ ఆబ్టైన్ యువర్ పాస్పోర్ట్ బ్యాక్. ఎందుకంటే మనకు పాస్పోర్ట్ అనేది రైట్ అండి. మనకు ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉందో అది రైట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ అండర్ ఆర్టికల్ 21 పర్సనల్ లిబర్టీ అనమాట. అది మనకి వీ కెన్ డెఫినెట్లీ ఆబ్టైన్. మనకి ఆధార్ కార్డ్ అయితే ఏంటి, ఇవన్నీ మనకు ఐడెంటిఫికేషన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బేసిక్ రైట్స్ ఆఫ్ ఎ పర్సన్. సో డెఫినెట్గా మీరు మీ పాస్పోర్ట్ అనేది మీరు కోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేసి యూ కెన్ ఆబ్టైన్ బ్యాక్ ది పాస్పోర్ట్. ఒకవేళ ఆ పాస్పోర్ట్ సీజ్ అయిన పాస్పోర్ట్ని కనుక ఇంపౌండింగ్కి పంపించేస్తే, ఇంపౌండింగ్ అంటే వాళ్ళు కూడా ఒక నిర్ణీతమైన టైం తర్వాత ఒక లెటర్ రాసి పాస్పోర్ట్ అథారిటీస్కి దీనివల్ల మేము ఈ పాస్పోర్ట్ని ఇంపౌండ్ చేస్తూ ఉన్నాము, ఇంపౌండ్ చేయాల్సిందిగా కోరుతున్నాము, మేము సీజ్ చేసాము, ఈ కారణాల చేత సీజ్ చేసాము, ఈ కారణాల చేత సీజ్ చేసిన పాస్పోర్ట్ని మీకు సమర్పిస్తున్నాము, కాబట్టి మీరు ఈ పాస్పోర్ట్ ఇంపౌండ్ చేయండి అని వాళ్ళు కోరుతారు. ఇది కేవలం కోరుతారండి. మళ్ళీ పాస్పోర్ట్ అథారిటీస్ డిస్క్రిప్షన్ అది. వాళ్ళు దాన్ని ఇంపౌండ్ చేస్తారా చేయరా అనేది బేసింగ్ ఆన్ ది అప్లికేషన్ అండ్ బేసింగ్ ఆన్ సర్కమ్స్టాన్సెస్ అవన్నీ చూసుకొని, ఎవిడెన్సెస్ అన్నీ చూసుకొని వాళ్ళు డిసైడ్ చేస్తారు పాస్పోర్ట్ని మనము ఇంపౌండ్ చేయాలా లేదా అని. బట్ సీజర్ మాత్రమే మనకు పోలీస్ రైట్ అండి. ఇక్కడ మనకి కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి. సావంత్ సింగ్ షెనాయ్ వర్సెస్ డి రామ్నాథన్ అసిస్టెంట్ పాస్పోర్ట్ ఆఫీసర్ అండి. ఇది మనకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్. అలాగే మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇవి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అండి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇది కూడా. ఇందులో పాస్పోర్ట్ అథారిటీ యాక్ట్ ప్రకారం మాత్రమే పాస్పోర్ట్ని ఇంపౌండ్ చేయాలి. అండ్ హవెవర్ మనకి పోలీసు అండర్ సెక్షన్ 104 ఆఫ్ సిఆర్పిసి కింద పాస్పోర్ట్ని సీజ్ చేయొచ్చేమో, కానీ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ డాక్యుమెంట్, అంతేగాని దాన్ని ఇంపౌండ్ చేసే క్యాపబిలిటీ మాత్రం పోలీస్కి లేదు. పోలీస్ ఖచ్చితంగా దాని ఇంపౌండింగ్ కోసం పాస్పోర్ట్ అథారిటీస్కి పంపించాల్సిందే. ఇప్పుడు మనము దీన్ని పాస్పోర్ట్ వెనక్కి సంపాదించుకోవాలంటే ఎలాగా? సో మనము కోర్టులో పిటిషన్ ఫైల్ చేయాల్సి ఉంటుందండి. అలాగే మనము ఒకవేళ సమగ్రమైన విచారణ జరగని పక్షంలో మనం రిట్ పిటిషన్ కూడా హైకోర్టులో ఫైల్ చేసుకోవచ్చు. బట్ బేసికలీ ప్రాపర్టీ రిటర్న్ పిటిషన్ అనేది మనకు ఉంటుంది. సో రిటర్న్ ది ప్రాపర్టీ మీ దగ్గర యూజ్ చేయట్లేదు ఆ ప్రాపర్టీని, అది ఇటు ఇంపౌండింగ్కి పంపించలేదు, ఇటు మీరు యూజ్ చేయట్లేదు. అలాంటప్పుడు నా ప్రాపర్టీని నాకు రిటర్న్ చేయండి అని కోరుకుంటా మీరు ప్రాపర్టీ పిటిషన్ వేసుకొని మీ పాస్పోర్ట్ అనేది మీరు తప్పకుండా రిటర్న్ తీసుకోవచ్చండి. ఆబ్టైనింగ్ పాస్పోర్ట్ బ్యాక్ ఈజ్ యువర్ రైట్ అన్లెస్ ఇట్ ఈస్ బీన్ ఇంపౌండెడ్. ఒకవేళ అలా రిటర్న్ చేసేటప్పుడు ఏంటంటే కొన్ని కండిషన్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. అంటే కంట్రీ వదిలి వెళ్ళేటప్పుడు నేను చెప్పి వెళ్తాను, మీకు పర్మిషన్ తీసుకొని వెళ్తాను అని కోర్టు వారికి చెప్పడము. ఆ తర్వాత నిర్ణీతమైన మీకు అవసరమైనప్పుడు నేను ఇన్వెస్టిగేషన్కి సహాయం చేస్తాను, నేను అపియర్ అవుతానని చెప్పడము. తర్వాత మీకు అవసరమైనప్పుడు మీరు అడగగానే నేను పాస్పోర్ట్ ప్రొడ్యూస్ చేస్తాను ఫర్ కైండ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆర్ ఎనీథింగ్, నేను ప్రొడ్యూస్ చేస్తానని చెప్పడము.
ఇలాంటివి పాస్పోర్ట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు కండిషన్స్ కింద మెన్షన్ చేసుకొని మీ చేత అవి సంతకాలు పెట్టించుకొని మీకు పాస్పోర్ట్ రిటర్న్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఆబ్టైనింగ్ పాస్పోర్ట్ ఈజ్ యువర్ మీ రైట్. సో ప్లీజ్ మీరు ఏ స్టేజ్లో మీ పాస్పోర్ట్ తీసుకోబడింది, సీజ్ చేయబడింది, సీజ్ చేసిన పాస్పోర్ట్ని ఏం చేశారు, నిర్ణీతమైన కాల వ్యవధి ఎంతవరకు, ఎంత కాలం అయింది ఇదంతా జరిగి, ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది, ఎక్కడుంది అనేది పరిశీలించుకొని మీరు దానికి తగ్గట్టుగా పిటిషన్లు అనేవి ఫైల్ చేసుకొని మీ పాస్పోర్ట్ అనేది మీరు వెనక్కి తీసుకోవచ్చు.